ఇచ్చిడు హాయ్ చెప్పు అందరికి. హలో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికిరణ్ అఫీషియల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతకు ముందు వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి అవన్నీ చెక్ చేసి లైక్ చేయండి. నచ్చితే ఏమన్నా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి భోగి వ్లాగ్ అనమాట. భోగి రోజు మేము ఏం చేసామో ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ అవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి భోగి ముందు రోజు మేము ఇక్కడ భోగి మంట వేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని అక్కడ అంతా నీట్గా క్లీన్ చేసుకుని అక్క నేను ముగ్గు వేస్తాం. అక్క అంటే మా తోటికోళ్ళు అనమాట, బావగారు వాళ్ళ వైఫ్, మనీ వాళ్ళ అన్నయ్య వదిన అనమాట. సో అక్క నేను ఇక్కడ నీట్గా అన్నీ క్లీన్ చేసుకుని సో పిల్లలతో సహా అందరూ చేస్తారు, ముగ్గు వేసాము. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ లెగ్సాం అనమాట. లెగిసి అక్క నేను మావయ్య గారు మేమందరం కలిపి భోగి మంట ఇక్కడ వెలిగిస్తున్నాము. సో ఇదే నేను ఫస్ట్ టైం భోగి మంట ఇలా ఇవన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాం, అలా నీట్గా పెట్టుకుని కావాలని చేసుకున్నాం అనమాట. ఇదే ఫస్ట్ టైం, నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళకి సంక్రాంతి అనేది లేదనమాట పండగ. సో అందుకని ఇదే ఫస్ట్ టైం చేయడం. పెళ్ళయ్యాక కూడా ఇదే ఫస్ట్ టైం భోగి మంట ఇలా వెలిగించడం అనమాట మేము. అందుకే నీట్గా మేమే అన్ని దగ్గరుండి చేసుకున్నాము. మార్నింగ్ ఇలా తూర్పుకి తిరిగి పెట్టాలన్నమాట. అది నాకు తెలియదు, నేనే మొన్నే తెలుసుకున్నాను. తూర్పుకి తిరిగి మనం ఏదైనా చేసేటప్పుడు అలా మంచి వెలిగించాలన్నమాట. సో ఇలా మేము పొద్దున్నే భోగిమంట ఇలా వెలిగిస్తాం అనమాట. చాలాసేపు అది అవ్వలేదు. సో కొంతసేపటికి అలా చాలాసేపు చేస్తూ ఉండగా లాస్ట్కి వెలిగిందనమాట. సో ఇలా నేను ఫస్ట్ టైం మన ఛానల్లో కూడా ఎప్పుడు పెట్టలేదు. మన ఛానల్ స్టార్ట్ చేసాక కూడా ఇదే ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో భోగిమంట ఇలా వెలిగించుకుంటాం, మీతో షేర్ చేసుకుంటాం, నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా ఇలాగే చేసుకున్నారని అనుకుంటున్నాను. భోగి మంట ఇంకా మొత్తం అంటుకుంది, స్టార్ట్ అయిపోయింది. సో బాగా వేడి వస్తుంది. సో వాడు అందుకే కొంచెం దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట మోక్షు. ఆ తర్వాత మేము కొంతసేపు రీల్స్ అని దాని చుట్టూ తిరిగి డ్యాన్స్లని అవని ఇవని అన్నీ వేసుకుంటున్నాము. బాగా అంటే బాగా వేడి వచ్చేస్తుంది. అది కొంచెం పెద్ద భోగి మంట వేసాం కదా, సో అది వేడి వచ్చేస్తుంది. మోక్షునేమో దగ్గరికి వెళ్ళమంటే రావట్లేదు. వాడు అలా నుంచుని ఆగిపోయి చూస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా పిల్లలందరం కలిసి కొంతసేపు డ్యాన్స్లని దాని చుట్టూ తిరుగుతూ సంక్రాంతి సాంగ్స్ పెట్టుకుని అలా సరదాగా ఎంజాయ్ చేసాము. ఇదే ఫస్ట్ టైం, అసలు ఫస్ట్ టైం కూడా చాలా బాగా కుదిరింది, మంచిగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి లోపు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఇది ముందుకెళ్తుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మార్నింగ్ అయిపోయిందనమాట. మార్నింగ్ అయిపోయాక మేము ఇంకా బాత్ చేయడానికి ఏం చేసామంటే ఆ భోగి నీళ్ళు చేయాలి అని అంటారు కదా, సో అందుకే అక్కడ భోగి మంట దగ్గర హాట్ వాటర్ పెట్టుకున్నాము. ఆ నీళ్ళతో చేపిద్దామని చెప్పి పిల్లలకి ఫస్ట్ నూనె రాసి నలుగు పెట్టి సున్నిపిండితో నలుగులో పెట్టుకుని స్నానం చేపిద్దామని చెప్పి మోక్షుకి ఇక్కడ భువన్ అనమాట వాళ్ళ అన్నయ్య పేరు, భువన్కి ఇద్దరికి కూర్చుని అక్క నేను రాసేసాక వాళ్ళిద్దరికి స్నానం చేపించేసాము అనమాట. ఆ రోజు పెద్దగా ఫొటోస్ ఏమి తీయలేదు. ఆ రోజు అవుట్ఫిట్ ఇదే వాడిది, ఇంకా తీయలేదనమాట. ఎందుకో పడుకుని పోయాడు మార్నింగ్ లెగడం వల్ల. ఇంకా ఫొటోస్ ఏం తీయలేదు. ఈవినింగ్కి ఏం చేసామంటే భోగిపల్లి పోయాలి కాబట్టి డెకరేషన్ కోసం మా చెల్లి వచ్చింది. మా చెల్లి నేను కలిపి ఇక్కడ డెకరేట్ చేస్తున్నాం. ఓన్లీ ఫ్లవర్సే తీసుకున్నాను నేను. ఆ ఫ్లవర్స్తో ఒక ముగ్గులాగా చేద్దామని చెప్పి ఇక్కడ ఒక పైన అనమాట కొత్త హౌస్లో చేస్తున్నాము. చేసేసి నా దగ్గర బంతి గార్లాండ్స్ ఉంటే ఆ బంతి వాటితోనూ ఇంకా అన్నీ మా ఇంటి దగ్గర ఉన్న పూలతో అన్నీ కలర్స్ అన్ని కలర్స్ తెచ్చుకుని చేశాను అనమాట. నీట్గా బాగా కుదిరింది, సింపుల్గా నీట్గా వచ్చింది డెకరేషన్. ఇంకా మోక్షి కూడా సైడ్ కూర్చున్నాడు. వాడికి సిజర్ ఇచ్చేస్తే వాడి పనిలో వాడు ఉన్నాడు అనమాట. అలా మేము తింటూ అన్ని పనులు చేసాము. ఇంకా భోగి పళ్ళలో చిల్లర డబ్బులు, చాక్లెట్స్, పూలు అవన్నీ పక్కన పెట్టుకుని ఇంకా రెడీ అయిపోయింది. మార్నింగ్ ఇచ్చిడు హాయ్ చెప్పు అందరికి. హలో గైస్, యాక్చువల్గా ఇదిగోండి మోక్షు ఇలా రెడీ చేశాను సింపుల్గా అంతే. సో ఇలా మొత్తం అన్నీ నేను దగ్గర పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను మనీ భోగిపల్లి పోసాం. ఆ తర్వాత అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంకా
అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళందరూ భోగిపళ్ళు పోస్తామన్నమాట. అలా 1 by 1 అందరం భోగిపళ్ళు పోస్తాం. బట్ భోగిపళ్ళు పోసేటప్పుడు మాత్రం చక్కగా కూర్చున్నాడు, కదలలేదనమాట. వాడికి చాలా బాగుంది. చాక్లెట్స్ ఇచ్చాను నేను, ఆ 2 చాక్లెట్లు పట్టుకొని కూర్చున్నాడు, కదలకుండా బాగా పోపించుకున్నాడు. ఫొటోస్ కూడా బాగా ఇచ్చాడనమాట. పోపించుకోవడం అనుకున్నాము, కానీ చక్కగా కూర్చుని భలే పోయించుకున్నాడు. భలే బాగున్నాడు కదా మోక్షు. సో మీరందరూ కూడా మోక్షుని బ్లెస్ చేయండి. ఈ ఇయర్ వచ్చేసి మా భోగి, సంక్రాంతి, అలాగే కనుమ పండగ మొత్తం అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఏంటంటే మొత్తం అంతా అయిపోయినాక వాళ్ళ మామ వాళ్ళు, అన్న వాళ్ళు, అక్కలు అందరూ వచ్చారనమాట లాస్ట్లో. వాళ్ళందరూ సరదాగా ఫొటోస్, రీల్స్ అవన్నీ తీసుకున్నాము. సో ఈ వీడియో అంతే గాయస్, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అంతే గాయస్, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.